హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన గుహాలయాలైనటువంటి ఉండవల్లి గుహలను అయితే మనము చూడబోతున్నాం. ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగంలో తొలుచుకుంటూ వెళ్ళి 4 అంతస్తులుగా అద్భుతమైన సౌందర్యాలను సృష్టించారు. ఇక్కడ 4 అంతస్తులలో 4 ఆలయాలను అయితే నిర్మించడం జరిగింది. ఇక ఈ శిల్పకళ నైపుణ్యం అజంతా ఎల్లోరాలోని శిల్పకళను పోలి ఉంటుందని కూడా చెబుతారు. మనకి గుహాలయాలు అని అనగానే మొదటగా గుర్తొచ్చేది మహాబలిపురంలోని గుహాలయాలు. కానీ ఇక్కడ ఉన్న ఈ గుహాలయాలను అంతకంటే ముందే నిర్మించారని చెప్తారు. అంటే ఇవి విష్ణుకుండిన కాలానికి చెందినవిగా చెప్తారు. ఈ గుహాలయాలు సామాన్య శకం 420 నుండి 620 వరకు పరిపాలించిన విష్ణుకుండిన కాలానికి చెందినవని చెప్తారు. ఆ తర్వాత కాలంలో వీటిని బౌద్ధ భిక్షువులు వారి నివాస స్థానాలకు కూడా వాడుకున్నారంట. మనము దగ్గరికి వెళ్ళి కూడా చూస్తాము. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ గుహాలయాలకు సంబంధించి మరో ప్రత్యేకత ఏమంటే, ఇక్కడ 25 అడుగుల అనంత పద్మనాభ స్వామి శిల్పాన్ని అయితే ఇక్కడే చెక్కారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు మనకి 3 ఉన్నాయి. మనకి అవి ఎక్కడంటే ఇక్కడ ఉండవల్లి గుహలో ఒకటి, రెండవది తెలంగాణలోని అనంతగిరిలో ఒకటి, మూడవది కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్నాయి. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఆ గుహలన్నీ కూడా చూస్తాము. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇలా ఉంటుంది. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, బౌద్ధ భిక్షువులు కూడా వీరి నివాస స్థానాలుగా వాడుకున్నారని. ఇక్కడ బౌద్ధ భిక్షువులు వారి ధ్యానం చేసేటప్పుడు వారి వస్తువులన్నీ కూడా ఇక్కడ భద్రపరిచేవారని చెప్తారు. మనం ఈ గుహాలయాలన్నీ చూస్తే కూడా ఈ గుహలు బౌద్ధ హైందవ శిల్పకళా రీతుల సమ్మేళనం అనిపిస్తుంది మనకి. చూస్తున్నారు కదా, ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే మా వస్తువులు భద్రపరచుకోవడానికి ఒక ర్యాక్, కింద కూర్చోవడానికి ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఫస్ట్ వరకు అయితే వెళ్దాము. ఫస్ట్ వరకు వెళ్ళేటప్పుడు ఆ పక్కన గోడ మీద ఒక శాసనం అయితే లిఖించబడి ఉంది. అది చూడడానికి తెలుగులాగే ఉంది, కానీ ఇప్పటి తెలుగు అయితే కాదు అది. సో చదవాలనుకున్న వాళ్ళు పాస్ చేసి చదవడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ ఈ గుహాలయాలకు సంబంధించి మరో విశేషం ఏమంటే, ఈ గుహాలయాల నుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, అలాగే విజయవాడ కనకదుర్గం ఆలయానికి రహస్య మార్గాలు ఉన్నాయంట. అప్పట్లో ఈ మార్గాల గుండానే రాజులు శత్రు రాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారంట. సో ప్రస్తుతం ఇవన్నీ కూడా పూడిపోయి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మనకి అద్భుతమైన శిల్పకళ అయితే ఉంటుందండి. శిల్పాలు చెక్కబడి ఉంటాయి, అద్భుతంగా చెక్కబడి ఉంటుంది. సో మొదటిగా అక్కడ చూస్తున్నాం కదా వినాయక స్వామి విగ్రహము. ఈ విగ్రహం కూడా ఇక్కడ చెక్కబడిందని చెబుతారు. చూస్తున్నాం కదా, మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తము కూడా ఇలాంటి విగ్రహాలే మనకు దర్శనమిస్తాయండి. విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా పురాతన విగ్రహాలండి, చాలా అద్భుతంగా అయితే చెక్కబడినాయి. మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మనకి ఇలాంటి విగ్రహాలే మనకి దర్శనమిస్తాయి. అలాగే అక్కడ ఉన్న స్తంభాలను చూస్తే మనకి ఎక్కడ కానీ స్తంభం తెచ్చి పెట్టినట్టు మనకు తెలియదు. అవన్నీ కూడా అక్కడ ఆ కొండను చెక్కి ఆ విధంగా మనకు చేశారు. సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మనకి ఇలాంటి శిల్పాలే ఉన్నాయి. మనకి తర్వాత మనము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూసినటువంటి శిల్పాలు, అలాంటి శిల్పకళలే మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. ఓకే, మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇప్పుడు అక్కడ ముందు చూస్తున్నారు కదా, అక్కడ విగ్రహాలు అయితే ఏమున్నాయి, ముందుకెళ్ళి చూస్తాము. చూస్తున్నారు కదా, ఋషులు తపస్సు చేస్తున్నట్లు. చూస్తున్నారు కదా, సింహం యొక్క బొమ్మ ఇది. సో ఈ సింహం యొక్క బొమ్మ మనకి దీనిని బట్టి విష్ణు కుండినల కాలాలకి సంబంధించినగా చెప్తారు. ఎందుకంటే విష్ణు కుండినల
కాలం నాటి నాణ్యాల మీద ఇలాంటి సింహపు బొమ్మలే ఉన్నాయని మనకి చరిత్రకారులు చెప్తారు. కాబట్టి ఈ గుహాలయాలన్నీ కూడా విష్ణుకుండినుల కాలానికి చెందినవిగా చెప్తారు. అంటే సామాన్య శకం 420 నుండి 620 మధ్య వీటిని నిర్మించారని చెప్తారు ఈ గుహాలయాలని. చాలా పురాతనమైనవి. సో ఈ గుహాలయాలే మనకి మహాబలిపురంలో నిర్మించబడిన గుహాలయాలకి స్ఫూర్తి అని కూడా చెప్తారండి. సో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, దాన్ని కూడా చూడవచ్చు మనము. సో సెకండ్ ఫ్లోర్లో ఉన్న మిగతా శిల్పాలన్నీ కూడా మనం చూడండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లే మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి. చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలన్నీ కూడా. సో ఆ తర్వాత మనకి సెకండ్ ఫ్లోర్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా 25 అడుగుల అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం అనేసి, అదే అండి ఇది. దీనిని ఇక్కడే చెక్కడం జరిగిందండి. ఇది ఎక్కడుండో తెచ్చి పెట్టింది కాదు, ఈ విగ్రహాన్ని ఇక్కడే చెక్కారండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు మన భారతదేశంలో ఇలాంటి విగ్రహాలు 3 ఉన్నాయి. ఒకటి ఇది ఉండవల్లి గుహల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నది, రెండవది తెలంగాణలోని అనంతగిరిలో, మూడవదిగా కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మనకి ఇలాంటి విగ్రహాలు దర్శనమిస్తాయండి. చాలా అద్భుతంగా ఉందండి ఈ విగ్రహము. అలాగే ఆ గోడల మీద మిగతా దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా చెక్కడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు అవన్నీ కూడా. అలాగే అక్కడ మనము గరుత్మంతుని విగ్రహం కూడా చూడవచ్చు. స్వామివారి తల దగ్గర గరుత్మంతుని విగ్రహం అయితే ఉంది, చూస్తున్నారు కదా. చాలా అద్భుతం అండి ఇది, అక్కడే చెక్కడం జరిగింది ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.